జగన్ గవర్నమెంట్లో ఏది పట్టించుకోవడంలే. ఇప్పుడు చాలా వరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాటి నుంచి చాలా చాలా డెవలప్మెంట్ అయింది ఈ 2 సంవత్సరాల్లో. దాదాపుగా ఇది 30 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న వర్క్ని ఆటోలు కూడా చాలా ప్రాబ్లం పడినాం సార్. ఇంతకు ముందులాగా ఇప్పుడు రోడ్లు వేసిన దానికి చాలా మేలు సార్. మాకు కూడా 30 ఏళ్ళ నుంచి ఈ రోడ్డుతో చాలా ఇబ్బంది పడుతున్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ కానీ మనకి ఇది రోడ్డు ప్రాబ్లం ఉంది దానికి, ఇబ్బంది ఉందానికి, ఇప్పుడు అవసరాలు బట్టి చేసిన దానికి చాలా శుభాకాంక్షలు. మేము ఈ ఆటో ఊరుకుందిరన్నా పోయేస్తాం. ఎప్పుడు బాగాలేదు రోడ్డు, ఈసారి మటుకు కొంచెం బాగా చేస్తున్నారు. ఈ రోడ్డు లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ, ఆటో వాళ్ళకైతే పూర్తి ఇబ్బందులు. యాక్చువల్గా అయితే డెలివరీ నుంచి ఇక్కడ పల్లెటూర్లు చాలా ఉన్నాయి, డెలివరీకి పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. ముందుగా కన్నర్ రిపోర్ట్ ప్రేక్షకులకు నమస్కారాలు. కమిటీ రోడ్ నుంచి కోసి రోడ్ వరకు, కమిటీ రోడ్ నుంచి ఇక్కడ వరకు సీసీ రోడ్ జరుగుతుంది. అక్కడ నుంచి సుబ్రహ్మణ్యం గుడి నుంచి కమ్మలదిన్న మాలపల్లి వరకు తార్ రోడ్ జరుగుతుంది. వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. మా బీవీ జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల, ఈ ప్రజలు ఆయన గెలిపించుకోవడం వల్ల ఈ మరమ్మతులు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం వరకు నుంచి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి పల్లెలు ఈ రోడే ఉరుకుంద స్వామి దేవాలయం కానీ, శ్రావణ మాసంలో ఉరుకుందకి వెళ్ళే భక్తులు కానీ, వేరే రాష్ట్రాల నుంచి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ అందరూ వచ్చే భక్తులు ఈ రోడ్ నుంచే మన ఉరుకుందీర స్వామికి భక్తులు మొక్కుబడి చేర్చుకోవడానికి పోతుంటారు. చాలా వరకు ఈ రోడ్డు చేయడం వల్ల అన్ని మార్గాలు పల్లెలు కానీ అర్చించదగ్గ విషయం ఇది. పల్లెలు కూడా కోరుకునే విషయం ఇదే. ఈ రోడ్డు జరగాలని చాలా గత 30 సంవత్సరాలుగా అనుకున్నారు. ఈ 30 సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక ఇప్పుడు నెరవేరింది. కమిటీ రోడ్డు నుంచి మాలపల్లి 30 పల్లెలు ఉన్నాయి. నాకు గుర్తున్న పల్లెలు కమ్మలదిన్న, జాలవాడి, జగ్గాపురము, కోసిగి, ఇక్కడ చాలా కోసిగి వరకు ఇది పల్లెలు అంటుకున్నాను. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకోలేంది ఈ ప్రభుత్వం పట్టించుకొని తొందరగా నెరవేర్చేందుకు ధన్యవాదాలు. కన్నా రిపోర్టర్ ప్రేక్షకులకి మా నమస్కారాలండి. మనం ఇప్పుడు ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నామండి. ఇక్కడ 30 వార్డులో గల రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇది దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వర్క్ అండి. ఇది బీసీ జనార్దన్ రెడ్డి గారికి మా సారు ఒక మాట చెప్తేనే ఈ రోడ్డు పనులు 6 కోట్ల రూపాయల వర్క్ ఇది. దీన్ని శాంక్షన్ చేయించి దాదాపు 12 కిలోమీటర్ల వరకు వేయడం జరిగింది. దాదాపు 80% పనులు అయిపోయాయండి. ఇంకో 20% పనులు కూడా నడుస్తున్నాయి. అది కూడా త్వరలో అయిపోతుంది. కూటమి ప్రభుత్వంకి ప్రత్యేక ధన్యవాదాలు. మా బీవీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, పంచాయత్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మా పేరు లక్ష్మి. 30 ఏళ్ళ నుంచి ఈ రోడ్డుతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికి వేస్తున్నారు. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ పక్కన కాలువ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. రోడ్డు వేసిన దాంట్లో బాగుంటుంది కాలువ వస్తే. లేకపోతే మరి నీళ్లు రోడ్డు మీదకే పోయి మరి ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలా ఇబ్బంది పడుతుండ్రి జనాలు, పడుతూ లేస్తూ చాలా ఇబ్బంది పడుతుండ్రి. మావి డ్రైనేజ్ నీళ్లు కూడా కాలువ రోడ్డు మీదకే పోతుండే. ఇప్పుడు ఈ రోడ్డు వేసినందుకు బాగుంది. తర్వాత కాలువ వస్తే బాగుంటుంది. ఇంకా నా ಹೆಸರು సరస్వతి సార్. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు బాగుండలేదు. అన్ని ఊర్ల నుంచి ఇక్కడ నుంచి అక్కడే పోయేది. ఇక్కడ ఎమ్మిగనూరులో ఇక్కడ పల్లెటూరు, ఉరుకుందు, మాలపల్లి, కోసిగి, జాలవోడి, ఇంకా చాలా పల్లెలు ఉన్నాయి సార్. ఇక్కడ కోసిగి వరకు రోడ్డు అయితే బాగుండలేదు. ఇప్పుడు బాగా వేసినారు. ఇక్కడ రోడ్డు గురించి మాకు చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు అంతా బాగుంది. దానికనే మనం ఇది వేసిన చాలా మేలు అయింది మాకు ఇక్కడ. నా పేరు బాలకృష్ణ. మాది కర్నూలు జిల్లా పర్ల గ్రామం. మేము ఈ ఆటో ఊరుకుందిరన్నా పోయేస్తాం. ఎప్పుడు బాగాలేదు రోడ్డు, ఈసారి మటుకు కొంచెం బాగా చేస్తున్నారు. ఈ
వచ్చే శ్రావణ మాసం కల్లా నీట్గా అవుతుంది అని నేను అనుకుంటున్నా. అయితే బాగుంటుంది, భక్తులకు అందరికీ బాగుంటుంది ఈ రోడ్డు బాగా చేస్తే. డిప్యూటీ సీఎం సార్ వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు. నా పేరు చిన్న వీరభద్రి. రోడ్డు సమస్య అంటే ఇప్పుడు ఏం లేదు, చేస్తున్నారు కాబట్టి. అప్పుడు 30 ఏళ్ళే వేయడం లేదు, ఇప్పుడు చేస్తున్నారు బాగా. ఎక్కువ మన మాలపల్లి పోయే రోడ్డు ఇబ్బంది, అప్పుడు చాలా ఇబ్బంది ఉంటుండే, అందుకని అందరూ ఇప్పుడు అందుకనే బాగుంటుంది చేస్తున్నారు రోడ్ వేయబట్టి కాబట్టి. బాగుంది, లేదు ఇబ్బంది ఏం లేదు. అది ఏం సమస్యలు లేదు, ఇంక ఇదే మన ఇండ్ల గురించి అది. ఇదే కాలువలు, ఇప్పుడు కాలువలు సైడ్ కాలువలు వేస్తే బాగుంటుంది. అదే ఇదే మరి నీళ్ళు ఎట్లా ఇండ్లు ఉండవు కదా సైడ్కి, ఆ సైడ్ ఈ సైడు, అదే కాలువలు వేస్తే బాగుంటుంది అనమాట. అదే ఓకే. రోడ్లు వేసిన చాలా బాగుంది సార్ మాకు. ఏంటంటే ఇంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఇది కోసిక్ సార్, ఇది కోసిక్. ఇది కమ్మల్దిని, మాలపల్లి, కోసిక రోడ్లో పల్లిపాడు, చింతకుంట, కోసికి, గురుకుందీరన్న అన్నీ వస్తున్నాయి సార్. ఈ రోడ్లు వేసిన చాలా కవర్ అవుతుంది అనమాట. కవర్ అవుతుంది సార్ డెవలప్మెంట్ అక్కడ. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మనకి ఇది రోడ్డు ప్రాబ్లం ఉన్నదానికి, ఇబ్బంది ఉన్నదానికి, ఇప్పుడు అవసరాలు బట్టి చేసిన దానికి చాలా శుభాకాంక్షలు. ఆటోలు కూడా చాలా ప్రాబ్లం పడినాం సార్ ఇంతకు ముందులాగా. ఇప్పుడు రోడ్లు వేసిన దానికి చాలా మేలు సార్ మాకు కూడా. ఇంతకుముందు రోడ్లు తొక్కులు ఉన్నాయి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కూడా బాగా వేసినాయి సార్. ఇంతకుముందు ఉండే గవర్నమెంట్ పరిస్థితి వేరు, ఇప్పుడు గవర్నమెంట్ చేసే పరిస్థితి వేరు. ఇంతకుముందు ఉండే గవర్నమెంటు చాలా దారుణంగా ప్రజలకి వాహనాలు కానీ, బండ్లు కానీ, బస్సులు కానీ, ట్రాక్టర్లు కానీ, టెంపులు కానీ చాలా రోడ్లు తుగ్గులైపోయినది. ఇంతకుముందు గత గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్లో ఏది పట్టించుకోవడంలే. ఇప్పుడు చాలా వరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాటి నుంచి చాలా డెవలప్మెంట్ అయింది ఈ 2 సంవత్సరాల్లో. ఇది ఇక్కడ మన 31వ వార్డు, 30వ వార్డు నుంచి 30వ వార్డు తరపున నేను మాట్లాడుతున్నాను. కమిటీ రోడ్డు నుంచి మాలపల్లి వరకు ఈ రోడ్డు వేయడం జరిగినది. కావున ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ రోడ్డు లేక మనము చాలా ఇబ్బందులు పడుతుంటే ఇంతకుముందు. ఈ రోడ్డు గత 35 సంవత్సరాల నుంచి రోడ్డు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ రోడ్డు యాక్చువల్గా అయితే మనకి చుట్టుముట్టు 25 నుంచి 30 పల్లెలు, 25 నుంచి 30 పల్లెలు వెళ్తారు. కావున ఇక్కడ మన వివి జైనేశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు. అలాగే మరియు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోడ్డు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ, ఆటో వాళ్ళకైతే పూర్తి ఇబ్బందులు. యాక్చువల్గా అయితే డెలివరీ నుంచి ఇక్కడ పల్లెటూర్లు చాలా ఉన్నాయి, డెలివరీకి పోయే వాళ్ళు వచ్చేవారు చాలా ఇబ్బందులు పడేవారు. ఆ డెలివరీల కోసం యాక్చువల్గా అయితే పల్లెటూరులో మన ఫెసిలిటీస్ ఉండవు. కావున మనకు పెద్ద హాస్పిటల్ రావాలంటే ఈ రోడ్డు ముఖ్యంగా బాగా చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ బివి జైనేశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు హనుమంతు. మా జైనేశ్వర రెడ్డి గారు ఈ రోడ్డు గురించి 30 సంవత్సరాల నుంచి కూడా ఎవరు వేయలేదు. మరి మా జైనేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు మరి వేసినారు. ఇక్కడ నుంచి కమిటీ రోడ్డు నుంచి కోసిక వరకు ఒక 40 ఊర్లు 50 ఊర్ల వరకు ఉంటుంది రస్తా. అప్పట్లో 30 సంవత్సరాల కింద మా బివి మోహన్ రెడ్డి గారు వేశారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే జైనేశ్వర రెడ్డి, బివి జైనేశ్వర రెడ్డి గారు వేశారు. అప్పట్లో వాళ్ళ నాన్నతో అయ్యింది సాధ్యం రోడ్డు. ఇప్పుడు మా ఎమ్మెల్యే కొడుకు మోహన్ రెడ్డి కొడుకు జైనేశ్వర రెడ్డి గారు వేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 30 ఏళ్ళు పైన ఈ రూట్కి కోసకి, పల్లెలు, కమ్మల్దిన్ని, జాలూడి, కంపాడు బాపురము, ఈ రూట్కి మెయిన్ రోడ్ ఇదే. 30 ఏళ్ళ పైన ఇంతవరకు ఏ రోడ్లు మన పవన్ కళ్యాణ్ సారు, మరి మా ఇక్కడ జైనేశ్వర వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్ వేసిన దానికి అందరూ ధన్యవాదాలు చేస్తున్నారు. నా పేరు రాజు. ఇక్కడ రోడ్ వేసినారు, చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడుతున్నాం తెలుసా. మా షాప్ ఇదే ఇక్కడ. ఇంతకుముందు చాలా వరస్ట్గా ఉంది రోడ్డు, ఇప్పుడు చాలా బెటర్. సిమెంట్ రోడ్ వేస్తున్నారు, చాలా మంచిది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బివి నాగేశ్వర రెడ్డి గారికి అలాగే ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం వేస్తే చాలా మంచిగా ఉంటుంది, పోవడానికి రావడానికి లావాదేవీలు బాగుంటాయి. 30 ఏళ్ళ తర్వాత వేస్తున్నారు రోడ్డు. ఇది సమస్యలు ఏం లేదు. ఇంకా రోడ్డు పక్కన కాలువలు వేస్తే సమస్య తీరిపోతుంది. కాలువ వేయాలి, మళ్ళీ కాలువ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, వాటర్ అంతా రోడ్డుకి ఇస్తారు, తర్వాత మళ్ళీ రోడ్ డ్యామేజ్ అవుతుంది కదా.